యా సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో బాంబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. జస్ట్ థియరిటికల్గా అసలు బాంబ్ అంటే ఏంటి, ఇందుకోసం మనం బాంబ్ క్రియేట్ చేస్తాం అనేది థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో మనకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ఏముంది, అందు గురించి పంపలేను ఎందుకంటే ప్రాపర్గా ఉండదు మీకు అని. సో ఈరోజు ప్రాపర్గా బాంబ్ గురించి డిస్కషన్ చేసుకొని ఆ వీడియో కంప్లీట్గా మన దగ్గర ఉండేటట్టు చూసుకుందాం. అలాగే బాంబ్ అయిపోగానే బాంబ్ కాన్ఫిగరేషన్స్ ఈ రోజు నుంచి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇంకొకటి రికార్డింగ్ వీడియోలో చెప్పాలో లేదో తెలియదు కానీ మన ప్రీవియస్ స్టూడెంట్ కూడా ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ కావడం జరిగింది మంచి ప్యాకేజ్ తోటి. ఆఫ్టర్ క్లాస్ తర్వాత చెప్తాను అది ఏంటన్నది, లేదంటే పర్సనల్గా డిస్కషన్ చేద్దాం దాని గురించి. ఎందుకంటే కొద్దిగా మనం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఆల్మోస్ట్ మాస్టర్ డేటా లెవెల్లో మనం మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి, ఎందుకంటే టోటల్గా కాన్ఫిగరేషన్స్ అనేది మాస్టర్ డేటాలోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో మిగతా అంతా కాన్సెప్ట్ అంటే సినారియోస్ అనమాట, మిగతా అన్ని సినారియోస్. కానీ మనకు మాస్టర్ డేటా వరకు కాన్ఫిగరేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం దాన్ని కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే. సో ఆ కాన్ఫిగరేషన్స్ మనం బామ్ నుంచి ఆల్రెడీ మెటీరియల్ మాస్టర్ అండ్ మెటీరియల్ టైప్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు బామ్ ఉంది, బామ్ గురించి కూడా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మీకు ఎందుకు ఇలా చెప్తున్నాను, ఖచ్చితంగా నేర్చుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యూచర్లో డెఫినెట్లీ యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. అలాగే మనం రియల్ టైంకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఎలాంటి సినారియోనైనా సరే కానీ ఈజీగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో బామ్ అంటే మనం ఇంత మంచి బామ్ అని పిలిచాను కదా, బామ్ అంటే ఏం కాదండి, బిల్ ఆఫ్ మెటీరియల్ అనమాట. మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అని పిలుస్తాం, లేదంటే బామ్ అని కూడా పిలుస్తాం. మోస్ట్లీ చాలా మటుకు బామ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో మనం ఆల్రెడీ ఈ వీడియో కూడా చెప్పుకోవడం జరిగింది, ఈ టాపిక్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. సో అయినా సరే మనం కొద్దిగా చూసుకుందాం మళ్ళీ ఎజెండా ఏంటి అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి తెలుసుకుంటాం, అలాగే బాంబ్ స్టేటస్ అండ్ బాంబ్ యూజెస్ అండ్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ హెడర్ డేటా ఏంటి, బిల్ ఆఫ్ మెటీరియల్లో హెడర్ డేటా ఏంటి, ఐటమ్ డేటా ఏంటి, అండ్ ఐటమ్ కేటగిరీ అంటే ఏంటి, అండ్ మల్టీ లెవెల్ బాంబ్ అంటే ఏంటి, అండ్ సింగిల్ లెవెల్ బాంబ్స్ అంటే ఏంటి, అలాగే ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే ఏంటి. సో రికర్సివ్ బాంబ్ అండ్ బాంబ్ రిపోర్ట్ ఈ కాన్సెప్ట్ అయిపోగానే మనం నెక్స్ట్ బాంబ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్, బాంబ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో మనం బాంబ్ అంటే జస్ట్ సింపుల్గా స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపోనెంట్, దట్స్ ఇట్, అంత అది తెలుసుకుంటే సరిపోతుంది. లేదు అని అంటే మీరు రెడ్ రెడ్ కలర్లో చేసింది ఏదైతే ఉందో అది చూసుకుంటే సరిపోతుంది. మీకు డాక్యుమెంట్ కూడా వస్తుంది, ఈజీగా మీరు దాన్ని చదువుకొని అర్థం చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇక్కడ పని. ఓకేనా. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం మన పని. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి. ఓన్లీ కోచింగ్ చెప్పి వదిలేయడమే కాదు, మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కాడ నుంచి నేను కూడా ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. క్వశ్చన్ ఎలా అడుగుతారు, మనం ఆన్సర్ ఎలా చెప్పాలి, ఓకే, అవి కూడా ప్రతి ఒక్క క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. డోంట్ వరీ, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ జాబ్, గుడ్ జాబ్. అండ్ మనం బాంబ్ క్రియేట్ చే బాంబ్ సారీ బాంబ్ అనేది డెఫినేషన్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది, ఒకసారి చూసుకొని సరిపోతుంది. ఇక్కడ మనకు ఐటమ్ కేటగిరీ ఎల్ అని ఉంది కదా, మనకు ఓన్లీ ఎల్ఏ కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్ కేటగిరీస్ ఉంటాయి. మనం కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిన తర్వాత ఐటమ్ కేటగిరీ అంటే ఏంటి, ఆ ఐటమ్ కేటగిరీ కాన్ఫిగర్ ఎలా చేయాలి, అసలు దాని యొక్క వర్క్ ఏంటి అనేది కంప్లీట్గా ఐటమ్ కేటగిరీ కాన్ఫిగరేషన్స్ గురించి నేర్చుకుంటాం. అప్పుడు ఈజీగా మనకు ఐటమ్ కేటగిరీ ఎన్ని రకాల ఐటమ్ కేటగిరీస్ ఉన్నాయి, అండ్ దాని వర్క్ ఏంటి, అది ఎల్ ఇస్తే ఏమవుతుంది, ఫ్యూచర్లో మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, మనం ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, ఎల్ ఇస్తున్నాం, సో అవుట్పుట్ ఏంటి అనేది ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది ఫ్యూచర్ క్లాసెస్లో. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న విధంగా ఇది మనకు ఫినిష్ ప్రోడక్ట్, ఇదేంది ఫినిష్ ప్రోడక్ట్. సో ఇది కంప్లీట్గా ఫెట్ అన్నట్టు. ఓకే, ఉన్నాయని ఆర్ఓహెచ్ ఉండొచ్చు, మేబీ హాల్బ్ ఉండొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెళ్తే ఇది హాల్బ్ అనుకుందాం, ఇది హాల్బ్. సో మిగతాన్ని రా మెటీరియల్. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అని అంటే
కంపల్సరీగా మనం ఏం చేయాలి, అన్ని ప్రొక్యూర్ చేయాలి. ఇప్పుడు బ్యాటరీ కంపెనీ నుంచి బ్యాటరీ ప్రొక్యూర్ చేయాలి, అలా టైర్ కంపెనీ నుంచి టైర్ ప్రొక్యూర్ చేయాలి. సో అన్ని ప్రొక్యూర్ చేసి మనం దాన్ని అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేయాలంటే మనం దీనికి ఫ్రేమ్ కూడా కావాలి. సో ఈ ఫ్రేమ్కి సంబంధించిన ఏవైతే రాడ్స్ కానీ అప్పర్ రాడ్, లోవర్ రాడ్, బాటమ్ రాడ్, సంథింగ్ ఏవైతే పైప్స్ ఉన్నాయో అవి ప్రొక్యూర్ చేసుకొని మన దగ్గర ఉన్న ఫిక్చర్లో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని హాల్బ్ అంటాం, విత్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే విత్ ఇన్ ది కంపెనీ. సో కంపెనీలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ దీన్ని హాల్బ్గా చూస్తాం. ఓకే. సో ఇది జస్ట్ ఇవన్నీ ఫిజికల్ కంపోనెంట్స్ అన్నమాట. మన దగ్గరికి కంపెనీలోకి వచ్చిన తర్వాత ఫిజికల్ కంపోనెంట్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఇది ఇది కూడా ఫిజికల్ ఫిజికల్ ప్రోడక్టే. ఓకే. సో దీన్ని మనం సేల్ చేస్తాం అనమాట. బట్ ఇవి మనం కొంటాం. ఓకే, ఇవన్నీ కొంటాం. ఓకే. సో ఇది ఫ్రేమ్. జస్ట్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఆ, ఇక్కడ చూడడానికి మనకు అంత క్లారిటీగా లేదు కాబట్టి అదే పిక్ని నేను కొంచెం వేరేగా క్రియేట్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఒక పైప్, దీనికి మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తీసుకొని దీన్ని మనకు కావలసిన విధంగా దీన్ని బెండ్ చేసి అసెంబుల్ చేయడం జరిగింది. కొన్ని కంపోనెంట్స్ కూడా అసెంబ్లీ చేయడం జరిగింది. చిన్న పైప్ లాగా కనిపిస్తుందో నాజిల్, నాజిల్ అనొచ్చు దీన్ని. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుందో బేస్, ఇది ఒక కంపోనెంట్. సో అలాగే ఇక్కడ కొన్ని కంపోనెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మేబీ ఇక్కడ చూస్తుంటే మనకు చిన్న చిన్న నట్స్ నట్స్ కూడా కనిపిస్తుంటాయి. సో అన్నీ మన కంపోనెంట్స్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బామ్ బామ్ ఎలా క్రియేట్ చేయాలి. సో మీరు బామ్ ఎలా క్రియేట్ చేయాలి అని నేర్చుకుంటే ఫైనల్గా మనం ఎప్పుడైతే మనం డిమాండ్ ప్లానింగ్కి వెళ్తుంటే బేస్డ్ ఆన్ ది బామ్, మన బామ్లో ఏవైతే కంపోనెంట్స్ ఉన్నాయో ఎప్పుడైతే హెడర్ మనకు రిక్వైర్మెంట్ వస్తుందండి, మన కస్టమర్ నుంచి కానీ బయట నుంచి కానీ డీలర్ నుంచి కానీ సంథింగ్ మనకు రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి. సో మనకు రిక్వైర్మెంట్ వస్తే ఇవి రిక్వైర్మెంట్ రాదు, డైరెక్ట్ ఓన్లీ ఈ బైక్ మాత్రమే వస్తుంది, ఇది దీనికి రిక్వైర్మెంట్ వస్తుంది. సో అప్పుడు ఎంత రిక్వైర్మెంట్ వచ్చింది అనేది ఈ ఈ బైక్ మీదనే మనం డిమాండ్ ఇవ్వడం జరుగుతుంది. డిమాండ్ కానీ సేల్ ఆర్డర్ కానీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఎన్నైతే కంపోనెంట్స్ కావాలో, ఎన్నైతే కంపోనెంట్స్ అసెంబ్లీ అవ్వడానికి మనకు రిక్వైర్మెంట్ ఉందో అన్ని కంపోనెంట్స్కి రిక్వైర్మెంట్ అనేది సిస్టమ్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో సిస్టమ్ జనరేట్ చేయడానికి బ్యాక్ ఎండ్ ఏం ఫాలో అవుతుంది, ప్రాపర్ రిజల్ట్ ఇవ్వడానికి మేబీ మన దగ్గర అవైలబిలిటీ స్టాక్ ఉండొచ్చు, అది కన్సిడర్ చేసుకోవాలా వద్దా, ఇవన్నీ లాజిక్ మనం ఉపయోగించి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఆ ఎంఆర్పి రన్ చేసిన తర్వాత ప్రాపర్గా బ్యాక్ ఎండ్ ఏమేం టెక్నికల్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ చూస్తాం అనమాట. అంటే మనం ఎంఆర్పి రన్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే ప్రాపర్ క్వాంటిటీ ఎంతైతే డిమాండ్ ఇచ్చామో అంత డిమాండ్కి మనకు ప్రాపర్ క్వాంటిటీ రావడం జరుగుతుంది అనమాట. అదేం చేస్తుంది, మనకు అవైలబిలిటీ స్టాక్ని కన్సిడర్ చేసుకుని రిమైనింగ్ స్టాక్ని మనకు ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ది స్ట్రాటజిక్ గ్రూప్. సో అది ఎలా అనేది మనం ఫ్యూచర్లో నేర్చుకుంటాం. యాజ్ ఆఫ్ నో మనం ఏం చేయాలి, ప్రాపర్గా బాంబ్ కాన్సెప్ట్ అయితే కాన్సన్ట్రేట్గా నేర్చుకోవాలి. సో ఫర్దర్ క్లాసెస్ అనేది మనం ఎప్పుడైతే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్కి వెళ్తే అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ మనకు రావడం జరుగుతుంది అనమాట. అందుకని బాంబ్ అయితే ప్రాపర్గా క్రియేట్ చేయడం మనకు రావాలి, దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ కూడా మనకు అర్థం కావాలి, మళ్ళీ మళ్ళీ నేర్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాంబ్ క్రియేట్ చేద్దాం. ఓకే, బాంబ్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో సేమ్ ఇప్పుడు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో బాంబ్ యూజెస్ కానీ అండ్ బాంబ్ స్టేటస్ కానీ అలాగే ఐటమ్ కేటగిరీ, ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు చూస్తాం. సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, సో రికర్సివ్ బాంబ్, ఇవన్నీ ఏదైతే టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేసినాయి ఉన్నాయో కింద, ఇవన్నీ మనం బాంబ్ క్రియేట్ చేస్తున్నప్పుడే మనం అక్కడ అన్ని చూడడం జరుగుతుంది అనమాట. ఓకే. సో లెట్ మీ గో ఇన్ టు ఎస్ఏపి. డోంట్ వరీ, జస్ట్ కాన్సెప్ట్ మాత్రం ప్రాపర్గా అర్థం చేసుకోండి. రిమైనింగ్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, డోంట్ వరీ. ఓకే, కాన్సెప్ట్ మాత్రం బాగా అర్థం చేసుకోండి. మీరు జస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇట్లా చూస్తే మీకు అర్థమైపోతుంది, చూడగానే అర్థమైపోతుంది మీకు ఆన్సర్. మన కాన్సెప్ట్ తెలియకుండా అది ఎంత చదివినా కూడా జస్ట్ బట్టి కొట్టినట్టే ఉంటుంది అన్నట్టు. అదే కాన్సెప్ట్ అర్థమైందంటే మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనకి ఏదైతే కమ్యూనికేషన్ ఉందో దాని పరంగా కన్వే చేస్తే సరిపోతుంది. ఓకే, పనిచేస్తున్నాయా లేవా. యా, మనకు ఎస్ఏపి అనేది ప్రాపర్గానే వర్క్ అవుతుంది, మొన్నటిలాగా ప్రాబ్లం అయితే లేదు. సో మనము ఆ రోజు ప్రిపేర్ చేసిన విధంగా
మనం మెటీరియల్ టైప్ అయిపోయింది అండ్ మెటీరియల్ మాస్టర్ కూడా దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అండ్ కాన్సెప్ట్ రెండు అయిపోయాయి. ఈరోజు బామ్ బిల్ ఆఫ్ మెటీరియల్. సో బిల్ ఆఫ్ మెటీరియల్ మనం క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ CS01. అండ్ ఆఫ్టర్ క్రియేట్ చేసిన తర్వాత మనం బామ్ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాని మనం చేంజ్ చేయాలనుకున్నా మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది CS02. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అంటే, సో మనం ఇనిషియల్గా ఉన్నాం కాబట్టి మాస్టర్ డేటా వరకు ప్రతి ఒక్కటి ప్రాపర్గా నేర్చుకుంటూ వెళ్తే మళ్ళీ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవడం అవకాశం అయితే గుర్తుపెట్టుకోవాల్సింది అయితే లేదు. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి మనకి ఏమేమి కావాలి? టైర్. కొన్ని కంపోనెంట్స్ మాత్రమే తీసుకున్నాను, చాలా ఉంటాయి. మేబీ 1000 ఉండొచ్చు, మేబీ ఎక్కువ కూడా ఉండొచ్చు. మనం లెక్క పెట్టలేము, నేను కూడా లెక్క పెట్టలేను ఇంతవరకు ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయో. సో అందు గురించి నేను కొన్ని కంపోనెంట్స్ మాత్రమే తీసుకున్నాను, కొన్ని ప్రోడక్ట్, కొన్ని కంపోనెంట్స్. ఇవన్నీ రా మెటీరియల్. టైర్స్ కావాలి, అలాగే ఇంజిన్ కావాలి, అలాగే సీట్ కావాలి. సో ఇంకోటి ఏంటి, ఈ ఫ్రేమ్ కూడా కావాలి. ఏదైతే మనం బైక్ తయారు చేయడానికి ఫ్రేమ్ కూడా కావాలి. సో ఈ ఫ్రేమ్ తయారు చేయాలంటే మనకు టాప్ పైప్ కావాలి అండ్ బాటమ్ పైప్ కావాలి. ఓకే. ఒక బైక్ తయారు చేయడానికి ఇక్కడ ఎన్ని టైర్లు కావాలి? 2 టైర్లు కావాలి. ఒక ఇంజిన్ కావాలి, ఒక సీట్ కావాలి, అలాగే ఒక ఫ్రేమ్ కావాలి. సో ఇక్కడ టాప్ పైప్స్ ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ పైపు ఇక్కడ 2 కొమ్ములు లేక ఇలా వెళ్ళింది. ఓకే. అయినా సరే ఆ 2 అది తయారు చేయాలంటే ఇక్కడ ఒకటి అటాచ్ చేయాలి కాబట్టి టాప్ పైపులు 2 కావాలి, బాటమ్ పైప్ ఒకటి సరిపోతుంది. ఓకే. జస్ట్ అనుకోండి. ఓకే. సో ఒక్కటి బైక్ తయారు కావాలంటే మనకి ఇవి 2 కావాలి, ఇది ఒకటి కావాలి, అంటే టైర్స్ 2 కావాలి, ఇంజిన్ ఒకటి కావాలి, సీట్ ఒకటి కావాలి, అలాగే ఫ్రేమ్ కావాలి. ఫ్రేమ్ తయారు కావాలంటే మళ్ళీ 2 టాప్ పైపులు కావాలి, అలాగే ఒకటి బాటమ్ పైప్ కావాలి. ఇది రిక్వైర్మెంట్. మనం మన కంప్లీట్గా ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి కావాల్సిన కంపోనెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఓకే. సో ఈ విధంగా మనం బామ్ ఇప్పుడు క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ బైక్ ఆల్రెడీ ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి మనం యూనిక్గా బైక్ చిన్న ఏదో ఒక బైక్ పేరు ఇద్దాం. సో ఇది మాత్రం బాగా గుర్తుకుంటుంది నాకు, మూవీ. ఓకే. సో ఇది ఓకే, ఇది కూడా దానికి సంబంధించిన ఫ్రేమ్ అనుకోండి. ఓకే, సరిపోతుంది. సో ఏదన్నా ఆల్రెడీ క్రియేట్ చేసినవి ఉంటే ఇందులో ఇంజన్ కానీ టైర్ కానీ ఏదైనా క్రియేట్ చేసింది ఉంటే మనం ఏదన్నా కొంచెం యూనిక్గా ఇచ్చుకుంటే మన మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం దాన్ని మళ్ళీ క్రియేట్ చేయలేం కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. సో సో బాంబ్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన టీ కోడ్ ఏంది? ఇక్కడ ట్రాన్సాక్షన్ బాక్స్ ఇది. టీ కోడ్ ఏంది? CS01. డైరెక్ట్ CS01 ఎంటర్ చేయగానే మనం స్క్రీన్ అనేది, ఇది ఇనిషియల్ స్క్రీన్. ఇదేంటండి? ఇనిషియల్ స్క్రీన్లో మనం ఇన్పుట్ ఇస్తాం. ఓకేనా? సో మనకు కావాల్సింది ఫస్ట్, మనము ఈ బైక్ తయారు కావాలంటే మనకు అన్ని కంపోనెంట్స్ అయితే రెడీ ఉండాలి. సో ఆ విధంగా నన్ను వెళ్ళొచ్చు, ఏవైనా క్రియేట్ చేయొచ్చు, ఏవన్నీ క్రియేట్ చేసుకొని బామని ఇవ్వచ్చు. సో నేను ఒక స్టెప్ బై స్టెప్ కింది నుంచి వెళ్తాను అనమాట. అంటే ఫస్ట్ ఫ్రేమ్ కావాలి, ఆ తర్వాత రా మెటీరియల్ కావాలి, అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాను మెటీరియల్. సో నాకు ఫస్ట్ బాటమ్ పై ఫస్ట్ కొనాలి. అలా కాకుండా నేను డైరెక్ట్ ఏదైనా మెటీరియల్ క్రియేట్ చేయొచ్చు, అట్లేం లేదు. సో పోనీ మనం ఇలాగే క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇది క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్. సారీ, మనకు దానికన్నా ముందు మన మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి కదా. మనం బాంబ్ క్రియేట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసి లేకపోవచ్చు, లేదు కూడా. అందుకని నేను యూనిక్గా నంబర్ ఇచ్చా, 15 అనేది, R15 అనేది ఇచ్చా. అందుకని ఫస్ట్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి మనం. సో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసే కానీ బాంబ్ క్రియేట్ చేయలేము. డెఫినెట్లీ ఫస్ట్ మెటీరియల్ మాస్టర్, దేనికైనా సరే మెటీరియల్ మాస్టర్ ఉంటేనే కానీ మనం క్రియేట్ చేయలేము. సో అందు గురించి నేను ఫటాఫట మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేస్తాను. సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ ఆల్రెడీ క్రియేట్ అయ్యిందంట, ఎందుకంటే ఎక్స్టెండ్ అవుతుంది చూడండి. అంటే ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది R15 అనేది, ఎక్స్టెండ్ అవుతుంది మెటీరియల్ మాస్టర్. అంటే మేము వేరే ప్లాంట్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మనం ఏం చేద్దాం, _01 ఇద్దాం. మేబీ ఇది మనకు యూనిక్ నెంబర్ అయ్యి ఉండొచ్చు. ఓకే. అండ్ ఎంటర్. ఎస్, ఇది మనకి ఓకే. సో ఇక్కడ కొన్ని డేట్ యాజ్ ఆఫ్ నో నేను సేమ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, టైం వేస్ట్ కాకుండా. ఓకే, మీరు వేరేది ఏదైనా ఇచ్చుకోవచ్చు, అలా ఏం లేదు.
ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, సారీ ట్రాన్స్పోర్ట్ గ్రూప్ అండ్ లోడింగ్ గ్రూప్. సో అలాగే ఎంఆర్పి టైప్ ఇవి మాత్రమే ఇవ్వండి. మిగతా అన్ని మనం ఆల్రెడీ కాన్సెప్ట్ ఇవన్నీ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీ సినారియో ప్రకారం మీరు వేరే ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఓకే. ఇక్కడ ఈ 15 days ఎందుకు వేసాం, అసలు షెడ్యూలింగ్ మార్జిన్ కీ అంటే ఏంటి, సో ఇక్కడ స్ట్రాటజీ గ్రూప్ అంటే ఏంటి, సో ఇవన్నీ కంప్లీట్గా మనం ప్రాపర్గా నేర్చుకుంటాం. ఓకే, డోంట్ వరీ. ఇది వాల్యుయేషన్ క్లాస్ అనేది మెటీరియల్ టైప్ ఫెట్ కాబట్టి మనకి ఎలాగో ఫెట్ మీద రెండు వస్తాయి కాబట్టి మనం ప్రాపర్గా ఫస్ట్ తీసుకోండి. ఇది ఎంటీఓ అనమాట, కింది ఎంటీఓ. ఓకే. సో ఇక్కడ ఏదైనా ప్రైజ్ చేయాలనుకున్నా ప్రైజ్ చేయొచ్చు, ఇది ఆప్షనల్. యాక్చువల్లీ దీని ప్రైస్ మెటీరియల్ మాస్టర్లోనే డిసైడ్ చేస్తాం కొన్నిటికి, రా మెటీరియల్కి. కాకపోతే ఇక్కడ ఆప్షనల్ ఉంది. మేబీ రియల్ టైంకి వెళ్తే మనకు మూవింగ్ ప్రైస్ కానీ స్టాండర్డ్ ప్రైస్ కానీ డెఫినెట్లీగా మనకు అక్కడ మెన్షన్ చేస్తారనమాట, దీని ప్రైస్ ఎంత అనేది. ఓకే, ఇక్కడ మనకి ఆప్షనల్ ఉంది కాబట్టి ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంది. అదే మ్యాండేటరీ ఉంటే ఏదో ఒక ప్రైస్ ఇచ్చేవాళ్ళం. ఓకే. ఓకే. యా, మనకి ఏంటి అండి, ఆల్రెడీ ఫెట్ అనేది క్రియేట్ అయిపోయింది కదా, సింపుల్ అయిపోద్దండి. జస్ట్ ఫెట్ హాల్ప్ క్రియేట్ చేయడమే కొంచెం కష్టం. సో మిగతాదంతా ఈజీగా 2 minutesలో క్రియేట్ చేస్తాం. సో నేను దీన్ని ఫేస్ చేసుకుంటాను ఇక్కడ, మళ్ళీ మనకి యూజ్ అవుతుంది ఫ్రేమ్. ఇప్పుడు హాల్ప్ క్రియేట్ చేస్తున్నా, దీనికి కూడా _01 ఇద్దాం. సారీ, ఇది MM02 స్క్రీన్కి వెళ్ళింది. MM01 స్క్రీన్ అంటే డైరెక్ట్ MM01. ఓకే. అండ్ ఇక్కడ హాల్బ్ తీసుకోవాలి, మన సెమీ ఫినిష్డ్ కదా, HALB, హాల్బ్ అంటే సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఓకే, దీన్ని కూడా మనం ఏదైతే మెటీరియల్ టైప్ ఉందో ఈ మెటీరియల్ టైప్ కూడా మన ఓన్ మెటీరియల్ టైప్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం చూస్తాం, డోంట్ వరీ. ఈ ప్రతిదానికి ఈ డీటెయిల్స్ మాత్రం ఎంట్రీ చేయండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. అది ఎందుకని మీకు డౌట్ రావచ్చు, ఆబ్వియస్లీ డౌట్ అయితే వస్తుంది డెఫినెట్లీ. సో ఆ డౌట్ అనేది మీరు క్లియర్ చేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ స్ట్రాటజీ గ్రూప్ 10 ఇస్తున్నాను యాజ్ ఆఫ్ నో. ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ ఏంటి చూడాలి, ప్రాపర్ వాల్యుయేషన్ క్లాస్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు మళ్ళీ 7900 కదా, మనకు ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎంటర్ ఎంటర్. యా, మనకు ఏది ఆల్ బుక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడికి వెళ్తే చేంజ్ మోడ్ ఉందిగా, డైరెక్ట్ మనకు MM02 స్క్రీన్ అనమాట. ఇలా వెళ్తే లేదంటే డైరెక్ట్ MM02 ఎంట్రీ చేసి కూడా మనం వెళ్ళవచ్చు ఇక్కడికి ముందుకి. సో నేను అక్కడనే ఆప్షన్ ఉంది కాబట్టి అలా వెళ్ళా. ఇప్పుడు టైర్ మనకు ఆల్రెడీ మేబీ క్రియేట్ చేసి ఉండొచ్చేమో, చూద్దాం. ఇదేంటి ROH ఎంట్రీ చేయాలి, ROH తీసుకుందాం. సో టైర్ ఆల్రెడీ ఉండొచ్చు కాబట్టి నేనేం చేస్తాను, ఓకే, ఇది మన ROH మెటీరియల్ ఎంటర్. సో ఆల్రెడీ యూనిట్ నెంబర్ అయిపోయింది కాబట్టి ఒక ROH క్రియేట్ చేసి మిగతా అన్ని రెఫరెన్స్ నుంచి కాపీ చేయడమే. ఓకే. సో ఈజీగా ఎన్ని రా మెటీరియల్ ఉన్నా ఈజీగా మనం జస్ట్ ఒకటి క్రియేట్ చేసి మిగతా అంతా కాపీ చేసుకొని ఎంటర్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ బోత్ అని వస్తుంది, రా మెటీరియల్ కాబట్టి మనం F తీసుకోవాలి. F అంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్. ఓకే, అది యాక్చువల్గా ఆటోమేటిక్గా వస్తుంది, కాకపోతే మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి వస్తుంది. సో మీకు OMS2 కోడ్కి వెళ్తే అది నా టాపిక్ కరెక్ట్గా చూస్తే మనకు అక్కడ బోత్ ఎందుకు వస్తుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అవైలబిలిటీ చెక్ కూడా 01 ఇవ్వాలి, లేకుంటే ప్రాపర్ రిజల్ట్ రావు. యా, ఇక్కడ 3000 ఉంటుంది రా మెటీరియల్కి. సో 3000 అని ఎక్కడ పోయినా ఉంటుందని కాదు, డిపెండ్స్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో వాళ్ళ దగ్గర మనం వెళ్ళిన తర్వాత వాల్యుయేషన్ క్లాస్ డిఫరెంట్ ఉండొచ్చు. సో అలా కాదు, జస్ట్ మనం ఇది ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి
ఓకే. సో ఇలాగా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేసుకొని కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. మేబీ ఉండొచ్చు, మేబీ నేను ఇంతకుముందు కూడా వీటి మీద క్రియేట్ చేసి ఉండొచ్చు. నేనన్నా క్రియేట్ చేసి ఉండొచ్చు, ఎవరన్నా క్రియేట్ చేసి ఉండొచ్చు. అందుకని అలా ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇది క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని MM01కి వెళ్ళండి. MM01కి వెళ్ళి ఇక్కడ కాపీ ఫ్రమ్ ఉందా ఇక్కడ ఎంట్రీ చేసేసి డైరెక్ట్గా మనకి ఏదైతే కావాలో అది ఇక్కడ మెయిన్ స్క్రీన్ అంటే పైన స్క్రీన్లో ఎంట్రీ చేసుకుంటే డైరెక్ట్గా తీసుకుంటారు. కానీ డిస్క్రిప్షన్ మాత్రం ఏదైతే కాపీ అయిందో దాందే వస్తుంది. అందుగురించి డిస్క్రిప్షన్ ఒక్కటి చేంజ్ చేసుకోవాలి. తర్వాత మీకు మొత్తం డేటా అనేది దాని నుంచి రావడం జరుగుతుంది. ఎంటర్ 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 ఎంటర్. ఏది మాన్యువల్గా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ అయిపోయింది. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది సో ఎంటర్ అండ్ ఒక డిస్క్రిప్షన్ అయితే చేంజ్ చేయాలి. ఎందుకంటే కాపీ చేసిన డిస్క్రిప్షన్ వస్తుంది. చూడండి సింపుల్గా 2 మెటీరియల్ క్రియేట్ అయిపోయినాయి. ఇంకా 2 ఉన్నాయి కదా, ఇవి కూడా ROH కదా. సో ఇవి కూడా సేమ్ ఇక్కడనే క్రియేట్ చేద్దాం. ఇవి కూడా ROH కాబట్టి క్రియేట్ చేద్దాం. డిస్క్రిప్షన్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే మనకు డిస్క్రిప్షన్ అండ్ SAP కోడ్ 2 సేమే ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే SAP అనొద్దు, SAPని అనాలి. ఓకే. ఎందుకనేది చెప్తా, ఎందుకు అలా పిలవాలనేది చెప్తా తర్వాత. ఎస్, మనకు ఆల్మోస్ట్ అన్ని మెటీరియల్ మనం క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలంటే మనకి యా బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేద్దాం. ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా క్రియేట్ చేయొచ్చు. కానీ ఫెట్కి హాల్బుకి మాత్రం బిల్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. ఫెట్కి హాల్బు హెడర్ అనమాట, హెడర్ డేటా. ఫెట్ హాల్బు హెడర్ డేటా. సో హాల్బు కంపోనెంట్, హాల్బు హెడర్ డేటా కాకుండా లోవర్ డేటా కూడా అవుతుంది. కాకపోతే ఈ హాల్ బుక్ వచ్చేసరికి ఇది హెడర్ డేటా. సో ఎలా అంటే ఫస్ట్ నేను మన బాంబ్ క్రియేట్ చేయాలంటే మనము ఎక్కడికి వెళ్ళాలి, CS01. ఓకే, CS01 ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఫస్ట్ మనం హాల్బ్ క్రియేట్ చేద్దాం. హాల్బు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంది ఈ మెటీరియల్ ఏంటి అని అంటే, ఈ మెటీరియల్ ఫస్ట్ రా మెటీరియల్ వేయలేము ఇక్కడ. ఎందుకు అని అంటే మనం ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, మనం నేర్చుకుంటుండే ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ హాల్బు తయారు చేయాలంటే ఏమేమి కావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అనుకో, ఇక్కడ బైక్ ఇస్తాం. బైక్ తయారు చేయాలంటే ఏమేమి కంపోనెంట్స్ కావాలి, ఆ విధంగా అనమాట. అంటే మనం ఏది తయారు చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ హెడర్ ఇక్కడ ఇక్కడ ఎంట్రీ చేస్తాం. తర్వాత దాన్ని తయారు చేసిన కంపోనెంట్స్ ఏమేమి కావాలనేది ఇన్సైడ్కి వెళ్ళేసి ఎంట్రీ చేస్తాం అనమాట. సో మనం మెటీరియల్ ఏ ప్లాంట్లో క్రియేట్ చేసాం, 1100 ప్లాంట్లో క్రియేట్ చేసాం. 1100 ప్లాంట్లో ఎందుకు క్రియేట్ చేసాము, దాంట్లోనే మనం అసెంబ్లీ చేయబోతున్నాం కాబట్టి. సో బాంబ్ గుట అదే ప్లాంట్లో ఉండాలి. డిఫరెంట్ ప్లాంట్లో అంటే నడవదు అనమాట. అదే ప్లాంట్లో మనం బాంబ్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే, అదే ప్లాంట్ అంటే ఏంటి మనకి ఇక్కడ 1100. ఓకే, 1100. సో బాంబ్ యూజెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఓపెన్ చేస్తే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ ఉంటాయి. ఇదేంటి, ఫస్ట్ ఏంటి ప్రొడక్షన్, సెకండ్ ఇంజనీరింగ్ డిజైన్, థర్డ్ యూనివర్సల్ అండ్ ఫోర్త్ ప్లాంట్ మెయింటెనెన్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కాస్టింగ్. ఇలా ఇలా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో, వై వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద బాంబ్, మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం బాంబ్, ప్రొడక్షన్ చేయడానికి కోసమా, ఏదైనా డిజైన్ పర్పసా,
ప్లాంట్ మెయింటెనెన్సా? సో ప్లాంట్ మెయింటెనెన్స్ అనేది నేను నెక్స్ట్ దాంట్లో చెప్తా. సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషనా? సో ఈ ప్రతి ఒక్క దానికి ఒక బామ్ అనేది ఉంటుంది. అది ఎలా అనేది మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బామ్ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఇవి ఏంటి అని తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మనము 1 అనేది ఏంటి అని అంటే మనం ఈ యొక్క ఫ్రేమ్‌ని ప్రొడక్షన్ చేయడానికి వెళ్తున్నాం. అంటే ఈ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ చేయడానికి కోసం బామ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే ఆ తయారు చేయడానికి కావాల్సిన కంపోనెంట్స్ అనేది మనం అక్కడ ఇయ్యాల్సి వస్తదనమాట. నెక్స్ట్ ఇంజినీరింగ్ డిజైన్ అంటే ప్రొడక్షన్ కాదది. ప్రొడక్షన్ కాదు. ఏదైనా న్యూ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, ఏదైనా కంపెనీ ఏదైనా కొత్త ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నప్పుడు వాళ్ళొక బామ్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ బామ్‌లో మల్టిపుల్ చేంజెస్ ఉండొచ్చు. చేంజెస్ అవ్వచ్చు. మేబీ ఒక ప్రొడక్ట్ అనుకుంటారు. ఒక డిజైన్ అనుకుంటారు. అది కాకుండా ఒక కాంపోనెంట్ చేంజ్ చేసి ఇంకో కాంపోనెంట్ అంటే ప్రాపర్ వచ్చేంత వరకి అందులో మారుతూ ఉండొచ్చు. డిజైన్ పర్పస్ కోసం అంటే ఒక 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 ప్రొడక్ట్ డిజైన్ చేయడానికి క్రియేట్ చేసే బామ్ అనమాట. యూనివర్సల్ అంటే ఏందంటే ఈ బామ్ అనేది అన్నిటికి అప్లికేబుల్. మేబీ యూనివర్సల్ అనేది చెప్తా. ఇక్కడ మీకేందంటే యూనివర్స్ ఇవి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి అంటే చెప్తాను. సో, ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ అంటే ప్లాంట్‌కి సంబంధించిన అంటే ప్లాంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫిక్సర్ అసెంబ్లీ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఏవేవి రిక్వైర్మెంట్ కూడా రావాలి గదా! వాళ్ళు ఫిక్సర్ అసెంబ్లీ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ మెయింటెనెన్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో, అది ప్రొడక్షన్ గాదు. అక్కడ ఒక అసెట్ మనం బిల్డ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన కంపోనెంట్స్ దాన్ని వాళ్ళకి కావాల్సిన బాంబ్ క్రియేట్ చేసుకుంటారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమేం సేల్ చేయాలి రెగ్యులర్‌గా. ఇప్పుడు కస్టమర్‌కి ఏమేం సేల్ చేయాలి? ఏ కంపోనెంట్స్ ఒక రిక్వైర్మెంట్ వాళ్ళకి ఒక హెడర్ మీటర్ మీద రిక్వైర్మెంట్ ఇస్తే ఏ కంపోనెంట్స్ సేల్ చేయాలి? సో, ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బాంబ్స్ ఉంటాయి. సో, అవి ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. నో ఇష్యూ. కానీ 99 ప్రొడక్షన్ పీపుల్ 99% వన్నే వాడతారు. ప్రొడక్షన్ బామే వాడతారు. ఇవన్నీ మనం టచ్ కూడా చెయ్యం. ఓకే. 99% ప్రొడక్షన్ మాత్రమే వాడతారు. 1 అంటే ఏంది? ప్రొడక్షన్ అన్నమాట. ఓకే. ఇది ఈ ప్రొడక్షన్ కాకుండా కొత్త రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి మనం బాంబ్ యూజ్ చేస్తాం. ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ప్రొడక్షన్ విత్ కాస్టింగ్ 2 కాంబినేషన్‌లో మనకు బామ్ యూజెస్ అనేది కావాలి. ఎలా క్రియేట్ చేయాలి? సో, యూజర్ రిక్వైర్మెంట్ అది. ఎలా క్రియేట్ చేయాలి? సో, దానికి కాన్ఫిగరేషన్స్‌కి వెళ్ళిన తర్వాత ఆ న్యూ బామ్ యూజెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? అది మనం క్రియేట్ చేసిన తర్వాత ప్రాపర్‌గా వర్క్ అవుతుందా? దాని మీద రిజల్ట్ వస్తున్నాయా? అనేది చూసుకుంటూ ఎళ్ళాల్సి వస్తదనమాట మనం. ఓకేనా? సో, యాస్ ఆఫ్ నౌ నేనేం చేస్తున్నా? ప్రొడక్షన్ తీసుకున్నా. ఓకే. ప్రొడక్షన్ కోసం తీసుకున్నా. ఎంటర్. ఇక్కడ వాలిడిటీ ఫ్రమ్ ఈ రోజు నుంచి ఎంత వరకు ఉంటది అంటే ఇన్‌బిల్ట్ అంటే ఆల్రెడీ మనకు చేంజ్ చేసుకోవచ్చు. ఈ బాంబ్ వాలిడిటీ టైమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది. సిస్టమ్ ఆల్రెడీ కొంచెం టైమ్ ఇచ్చి ఉంటది. దాన్ని మనం మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే. ఎంటర్. ఎంటర్ చేయగానే మనకి ఇలా వచ్చింది స్క్రీన్. ఇక్కడ ఉన్నదంతా హెడర్ డేటా అండి. ఈ పైన ఉన్నదంతా హెడర్ డేటా. ఇక్కడ కింద ఉన్నది కంపోనెంట్ డేటా. అంటే కంపోనెంట్స్ ఇక్కడ అసైన్ చేస్తాం. సో, నేను చెప్పాను కదా! ఐటెమ్ కేటగిరీ ఎల్ అని వచ్చింది అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్లైడ్‌లో ఎల్ అని వచ్చింది. ఐటెమ్ కేటగిరీ. మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటెమ్ కేటగిరీస్ ఉన్నాయండి. ఇక్కడ ఇన్సైడ్‌కెళ్తే F4 ఎంట్రీ చేస్తే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటెమ్ కేటగిరీస్ ఉన్నాయి. 90% 99% 90% కూడా కాదు. 99% మనకు ఏవైతే స్టోర్‌లో స్టాక్‌ని మెయింటైన్ చేస్తామో అవన్నీ మెటీరియల్‌కి ఎల్ మాత్రమే వాడతారు. 90% 95% ఇండస్ట్రీ ఎల్ మాత్రమే వాడుతుంది. కొన్ని కంపెనీస్ ఐ మీన్ మనం స్టోర్‌లో స్టాక్‌ని చూయించకుండా కొన్ని లేబుల్స్ స్టాక్‌లో మెయింటైన్ చేయలేం. కొన్ని స్టిక్కర్స్ స్టాక్‌లో మెయింటైన్ చేయలేం. సో, అలాంటి కోసమని ఐటెమ్ కేటగిరీ ఎన్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ ఎన్ను, ఎల్లు చాలా ఇంపార్టెంట్ మనకి. రిమైనింగ్ కూడా ఉన్నాయి. బట్ తెలుసుకుందాం. కానీ ఈ ఎల్లు, ఎన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టీ అని కూడా ఉంది. టీ అంటే టెక్స్ట్ అంటే చెప్తాను. మీకు ఎప్పుడైతే మనము కాన్ఫిగరేషన్స్‌కెళ్ళి ఈ కేటగరీస్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మీకు క్లియర్‌గా టెక్స్ట్ కేటగరీ అంటే ఏంటి? ఎన్ నాన్ స్టాక్ కేటగరీ అంటే ఏంటి? అంటే నాన్ స్టాక్ ఐటెమ్ అండ్ ఎల్ స్టాక్ ఐటెమ్ అంటే ఏంటి అనేది ఈ క్లాసిఫికేషన్స్ అంటే కూడా క్లాస్ ఐటెమ్ అంటే ఏంటి కూడా మీకు ఐడియా వస్తుంది. డోంట్ వరీ. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ నేనేం చేస్తున్నా స్టాక్ ఐటెమ్ ఎల్ ఎంట్రీ చేస్తున్నా. ఓకే. ఎల్ ఎంట్రీ చేసి ఇక్కడ ఇది తయారు కావాలంటే మనకు కావాల్సిన కంపోనెంట్స్ ఏవేవి? ఇవి 2 కావాలి. సో, ఈ 2 కావాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ 1 ఎల్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ మనకు మళ్ళా సిస్టమ్ ఎర్రర్ త్రో చేయడం జరుగుతుంది. అందు గురించని నేను ఫస్ట్ ఐటెమ్‌కి ఫస్ట్ ఇచ్చా.
ఓకే. ఎల్ ఎన్ని కావాలి? 2. ఓకే. ఈ ప్రొడక్ట్ ఈ యొక్క ఫ్రేమ్ తయారు కావాలంటే ఈ టాప్ పైప్స్ ఎన్ని కావాలి మనకు? క్వాంటిటీ ఇక్కడ 2 కావాలి. 2 కావాలి. ఎంటర్. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు వ్యాలిడ్ డేట్ అని వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్ కాన్ఫిగర్ చేసింది ఉంది. ఎప్పటి వరకు? ఈ ఇయర్ 9999 ఈ ఇయర్ వరకు ఇది వ్యాలిడిటీ అనమాట. లేదు మన దీన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ అబాప్ టీమ్ కానీ వాళ్ళతోటి మనం ఈ కంపోనెంట్ ఇన్ని రోజులు మాత్రమే వర్క్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క డేట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూస్తాం, డోంట్ వరీ. సో నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ ఎల్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బాటమ్ పైప్. ఓకే, ఇది బాటమ్ పైప్. సో బాటమ్ పైప్ ఈ యొక్క ఫ్రేమ్ తయారు కావాలంటే ఈ బాటమ్ పైప్స్ ఎన్ని కావాలి? ఒకటి కావాలి. దట్స్ ఇట్. ఎంటర్. ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం మెటీరియల్ మాస్టర్లో క్రియేట్ చేసాం ఈ ఈచ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేజీలలో కూడా యూజ్ చేస్తాం. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని కేజీలలో కూడా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా రాడ్ తయారు చేస్తున్నప్పుడు ఇన్ని కేజీలు ఇది యాడ్ చేస్తే ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేజీలు కానీ ఇప్పుడు అలాగే అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు యూనిట్ ఆఫ్ మెజర్ అనేది మెటీరియల్ మాస్టర్లో ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అక్కడ కేజీలలో ఇస్తే మనకు కేజీలలో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇది బామ్. ఓకేనా? సో ఇక్కడ ఈ డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా కూడా చూస్తాం మనం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్, ఆన్సర్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ నుంచి చాలా వరకు అడుగుతారు. ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఐటమ్ దాని మీద క్లిక్ చేసినా కూడా మనం సేమ్ స్క్రీన్కి వెళ్తాం. ఇక్కడ ఉన్న డేటా ఏంటి, ఇక్కడ బేసిక్ డేటా ఏంటి, స్టేటస్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ ఏంటి, దీంట్లో ఏంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్. అండ్ మనము ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి. అక్కడ పోయిన తర్వాత ఏది అడిగినా సరే మనం ఈజీగా అర్థం చేసుకునే నాలెడ్జ్ రావాలంటే వీటి గురించి ఇందులో కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. రిపీటెడ్గా మనకు మనం వర్క్ చేసేటి అవేంటో మనం నేర్చుకుంటాం ఎప్పుడు మనం నేర్చుకునే టైం వచ్చినప్పుడు. ఓకే, మనం ఇప్పుడు టార్గెట్ ఏంది? బామ్ ఎలా క్రియేట్ చేయాలి అన్న టార్గెట్ మనకి. ఓకే, ఇప్పుడు మనకు బామ్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. అంటే క్రియేట్ అవ్వలేదు, జస్ట్ ఎంట్రీ చేశాను, ఇంకా సేవ్ చేయలే. ఓకే, వన్స్ నేను సేవ్ చేయగానే బామ్ హ్యాస్ బిన్ క్రియేట్. బామ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, బామ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, క్లియర్. ఇది అయిపోయింది. దీనికి ఏంది? ఇది బామ్ అని క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి బామ్ కావాలి. ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఈ 2 వాడాం, కరెక్టే. మరి ఇది తయారు చేయడానికి దీనికి బామ్ కావాలి కదా, దీనికి కూడా మనం ఇవ్వాలి కదా. ఇప్పుడు బైక్ తయారు చేయాలంటే ఏమేమి కంపోనెంట్స్ కావాలని ఇవ్వాలి కదా. సో అందుకని ఇప్పుడు బైక్ ఎప్పుడైనా సరే ఫెట్కి, హాల్బ్కి కంపల్సరీ బామ్ ఉండాలండి. ఓకే, ఆల్రెడీ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ బామ్ యూజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇన్సైడ్కి వెళ్ళి అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఉద్దేశం అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా ప్రొడక్షన్ కోసమే. 90%, 95%, 99% పీపీ ప్రొడక్షనే. ఓకేనా? సో నేను డైరెక్ట్గా ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే సేమ్ స్క్రీన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఐటమ్ కేటగిరీ ఏమి ఇద్దాం? ఎల్ఏ ఇద్దాం. సో ఎన్ను కే ఏంటి ఇవి టీ, ఈ ఐటమ్ కేటగిరీస్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. సో టైర్స్ ఎన్ని కావాలి మనకు? దీని పరంగా 2 కావాలి. ఓకే, మనకు ఈ యొక్క బైక్ R1501 బైక్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అని అంటే మనకు ఇక టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 కావాలి. ఓకే, ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ ఎల్ఏ. సో నెక్స్ట్ ఏం కావాలి? ఇంజన్. ఒకటి బైక్ తయారు కావాలంటే మనకి ఇంజన్ కూడా కావాలి. అన్నీ అంటే మనం ఇక్కడ కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. సో రియల్ టైంకి వెళ్తే ఒక నట్టు బోల్టు వాచర్ కాడికి వెళ్ళి అక్కడ బాంబులో ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక నట్టు లేకున్నా కూడా ఆ ప్రోడక్ట్ అనేది ఇన్కంప్లీట్ అనమాట. సో అది రావాలి ప్రాపర్గా, మనకు ట్రిగ్గర్ అవ్వాలి. ఒక ప్రొక్యూర్ ఆఫీసర్, ప్రొక్యూర్ ఎవరైతే చేస్తారో ఆ ఆఫీసర్కి ఆ యొక్క ఇది రిక్వైర్మెంట్ ఉంది అని ఆయన ట్రిగ్గర్ అవ్వాలి అంటే కంపల్సరీగా బాంబులో ఉండాలి. బాంబులో ఉంటేనే ఆయనకు ఆ మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎలా? తనకు సోర్స్ ఉంటుంది అనమాట. MD04 కానీ ఇంకా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, వాళ్ళకు ట్రిగ్గర్ అవుతుంటాయి. లేదా ఆటోమెయిల్ జనరేట్ అవ్వడం కానీ, లేకుంటే ఆటో PO జనరేట్ అవ్వడం కానీ.
సో ఆయనకు మెయిల్ అలా ఆ విధంగా బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం దాన్ని కస్టమైజ్ చేసుకొని పెట్టేసుకుంటారు. ఈజీగా ఆయనకు ఐడియా రావాలి, ఆయన ప్రొక్యూర్ చేయాలి అనేసి. సో అందుకు ఖచ్చితంగా బాంబ్లో ఉండాలి అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇంకొక ఐటమ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇది కూడా ఎన్ని కావాలి, ఒక బైక్కి ఒకటే సీట్ ఉంటుంది. సో ఒకటే పెట్టాం మనం. సైకిల్ అయితే ఒకటే ఉంటుంది. ఓకే, ఒకటే అనుకుందాం, జస్ట్ ఒకటే. సో ఇప్పుడు ఇది తయారు చేయాలంటే మనకి ఇది కూడా కావాలి కదా, ఫ్రేమ్ కూడా కావాలి కదా. మనకు ఫ్రేమ్ తయారు చేయడానికి పైపులు కావాలి, ఒప్పుకుంటా. కానీ ఇది బైక్ తయారు చేయాలంటే రా మెటీరియల్తో పాటు ఈ ఫ్రేమ్ కూడా కావాలి, అప్పుడే కంప్లీట్. లేదు నేను ఫ్రేమ్ తయారు చేసి పక్కన పడేసి ఈ రా మెటీరియల్ యూజ్ చేసి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంటే అది ఇన్కంప్లీటే. ఎందుకంటే ఇది కూడా కావాలి, ఇది కూడా అసెంబ్ల్ చేయాలి దాన్ని ఫైనల్ ప్రోడక్ట్కి. సో అందు గురించి దీన్ని కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేద్దాం. ఐటమ్ కేటగిరీ ఎల్, ఇక్కడ ఎంట్రీ చేసి ఎన్ని కావాలి, ఫ్రేమ్ ఒకటి కావాలి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఈ అన్నిటికీ ఎలాంటి టిక్ మార్క్ లేదు, మరి దీనికి మాత్రమే టిక్ మార్క్ వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ ఐటమ్, ఇదేంది అసెంబ్లీ ఐటమ్ అంటే, ఇది అసెంబ్లీ ఐటమ్ అంటే మీన్ ఏంది, ఇక్కడ టిక్ మార్క్ వచ్చిందంటే మీనింగ్ ఏంది అని అంటే ఈ ఫ్రేమ్ కూడా తయారు కావాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ అసెంబ్లీ, మేబీ సెమీ ఫినిష్డ్ అవ్వచ్చు, టైప్ ఆఫ్ అసెంబ్లీ. ఇది అసెంబ్లీ కావాలంటే దీని కింద కంపోనెంట్స్ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ వస్తుందా, ఏఎస్ఎం అనే ఒక టిక్ మార్క్ వస్తుందా, ఇది అసెంబ్లీ అని అన్నమాట. ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది అని అంటే ఇది ఒక టైప్ ఆఫ్ అసెంబ్లీ కంపోనెంట్, అసెంబ్లీ ప్రోడక్ట్. అంటే ఇది తయారు కావాలంటే దీనికి కూడా కావాల్సిన కంపోనెంట్స్, ఇది బామ్ ఐటమ్, ఇది అంటే దీనికి ఐటమ్, ఈ బామ్ ఐటమ్ అనమాట. దీనికి కూడా బామ్ క్రియేట్ చేశారు. ఇది తయారు చేయాలంటే ఏవో కంపోనెంట్స్ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ చూసుకొని. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇప్పుడు కూడా కంప్లీట్గా ఈ యొక్క బైక్ తయారు కావాలంటే మనకు 2 సీట్లు కావాలి, ఒక ఇంజిన్ కావాలి, అలాగే ఒక సీట్ కావాలి, 2 టైర్లు కావాలి, అలాగే ఒక ఫ్రేమ్ కావాలి. సో ఈ ఫ్రేమ్ తయారు చేయాలంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ టిక్ మార్క్ అంటే ఇది ఒక అసెంబ్లీ ఐటమ్. ఈ ఫ్రేమ్ తయారు కావాలంటే మనకు ఇంకేం కావాలి, ఒక బాటమ్, 2 టాప్ పైపులు కావాలి, ఒక బాటమ్ పైప్ కావాలి. సో మన ఎక్సెల్ పరంగా ఓకే, లెట్ మీ సేవ్ చేశాను. ఓకే, మనం సేవ్ చేసిన డేటా మొత్తం స్టెప్ బై స్టెప్ చూడాలంటే ఎక్కడికి వెళ్తాం, ఒక టీ కోడ్ ఉంటుందండి, మనం గుర్తు పెట్టుకోవాలి, CS11. మనం గుర్తు పెట్టుకోవాలి ఈ టీ కోడ్. ఏంటి టీ కోడ్, CS11. ఈ టీ కోడ్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఈ సిఎస్ టీ కోడ్ ఎంట్రీ, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ టీ కోడ్ నేను డైరెక్ట్ ట్రాన్సాక్షన్ బాక్స్లో ఎంట్రీ చేసిన, బ్యాక్ వెళ్ళి ట్రాన్సాక్షన్ బాక్స్లో ఎంట్రీ చేసి, సో నువ్వు ఇక్కడ ఏదైతే ఎంట్రీ చేస్తావో దాని లిస్టు అంటే బామ్లో ఉన్న లిస్టు మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ PP01 తీసుకోండి, ఎందుకనేది తర్వాత తెలుసుకుంటాం. మీరైతే PP01 తీసుకుంటాం, పెద్ద కాన్సెప్ట్ అనమాట, అప్లికేషన్ అది. సో ఇక్కడ బామ్ కనిపిస్తుందా, ఇదేంటి హెడర్ అంటే ఫైనల్ ప్రొడక్ట్ అంటే ఫినిష్ ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ ఒకవేళ ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, దీని కింద ఉన్న ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయో అన్ని కంపోనెంట్ డిస్ప్లే అవుతాయి. మేబీ 100, మేబీ 1000, ఎన్ని ఉంటే అన్ని డిస్ప్లే అవుతాయి. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ మనకు కంప్లీట్గా స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది, బాంబ్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఈ హెడర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావలసినది ఏంది, ఇక్కడ 2 టైర్స్ కావాలి, ఒక ఇంజిన్ కావాలి, ఒక సీట్ కావాలి, ఒక ఫ్రేమ్ కావాలి. సో ఇక్కడ మళ్ళీ ఫ్రేమ్ వచ్చింది కానీ ఎలాంటి క్వాంటిటీ రాలే, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలాంటి క్వాంటిటీ షో చేస్తలేదు. ఇక్కడ కూడా మనకు కనిపిస్తుందా, ఏఎస్ఎం అసెంబ్లీ ఇండికేటర్ కనిపిస్తుంది కదా, అసెంబ్లీ ఇండికేటర్ అని కనిపిస్తుంది, ఇది అసెంబ్లీ ఐటమ్. సో ఇది తయారు కావాలంటే అందుకని దీని కింద మళ్ళీ ఒక కలర్ కోడ్లో మనకు చిన్న సిమిలర్ అంటే డిఫరెంట్ కలర్ రావడం జరిగింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ దీనికి ఎలాంటి క్వాంటిటీ లేదు, ఎందుకంటే ఇది అసెంబ్లీ ఐటమ్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ అసెంబ్లీ తయారు కావాలంటే మళ్ళీ మనకు 2 కంపోనెంట్స్ కావాలి, 2 టాప్ పైప్స్, 2 టాప్ పైప్స్ అండ్ అలాగే ఒకటి బాటమ్ పైప్, ఇవి కావాలి అని అర్థం. సో ఈ విధంగా చూడొచ్చు, లేదు టోటల్ కాకుండా ఓన్లీ సెమీ ఫినిష్ కంపోనెంట్స్ చూడొచ్చు అని అంటే, సో ఓకే ఇక్కడ నువ్వు ఏది ఎంట్రీ చేస్తే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమీ ఫినిష్డ్ ఎంట్రీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 2 మాత్రమే కనిపిస్తాయి. 2 మాత్రమే కనిపిస్తాయి, అదే అన్నమాట. సో ఈ విధంగా ఇది రిపోర్ట్ అనమాట, బాంబ్ రిపోర్ట్ MM60 ఎలాగో
ఈ CS11 అనేది అలాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది అనమాట. ఓకే, ఇది ఇలా మనం బామ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది బాగానే ఉంది. లెట్ మీ ఎంటర్. ఇప్పుడు మనకు ఫస్ట్ స్టేటస్కి వెళ్దాం, ఎందుకంటే స్టేటస్కి వెళ్ళిన తర్వాత వేరే కాన్సెప్ట్ ఈజీగా వెళ్ళొచ్చు. లెట్ మీ చేంజ్ మోడ్కి వెళ్దాం. డైరెక్ట్ నేను CS02 ఎంట్రీ చేస్తున్నా. ఏదైనా ఉంటుంది ఇంక మెటీరియల్, ప్రేమున్న అంతే, అంటే పెట్టున్న అంతే, హాల్బ్ ఉన్న అంతే, నో ఇష్యూ. సో ఎంటర్ చేయగానే మనం ఏదైతే క్రియేట్ చేసినామో అది కనిపిస్తుంది. సో ఇక్కడ క్వాంటిటీ చేంజ్ చేసుకోవాలన్నా క్వాంటిటీ చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. కానీ మన పీపీటీ లెవెల్కి వస్తే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, యూజెస్ గురించి తెలుసు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్, ప్రొడక్షన్ బాంబ్, ఇంజనీరింగ్ బాంబ్, యూనివర్సల్ బాంబ్, అండ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అండ్ ప్లాంట్ మెయింటెనెన్స్, కాస్టింగ్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ ఉన్నాయి. అదేంటి దాని కాన్ఫిగరేషన్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటి, ఇది అదే బాంబ్ యూజెస్. జస్ట్ అక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసి పిక్ చేసా అంతే. ఇక్కడంతా ఈ యాక్టివ్ ఇన్యాక్టివ్ అని ఉంటాయి, అదేంటో మనం రేపటి క్లాసెస్లో ప్రాపర్గా నేర్చుకుంటాం, నో ఇష్యూ. సో ఐటమ్ కేటగిరీ గురించి చెప్పాను. ఇది కూడా కాన్ఫిగరేషన్స్ పాయింట్. అంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఒక ఐటమ్ కేటగిరీ ఉంది, ఒక బాంబ్ యూజెస్ ఉంది, ఒక బాంబ్ స్టేటస్ ఉంది అని తెలిస్తే రేపటి కాన్సెప్ట్లో మనకి ఇది కూడా మనం బాంబ్ గురించే కదా తెలుసుకుంటున్నాం. అంటే నిన్న చూసిందే ఈరోజు, నిన్న ఈ ఐటమ్ కేటగిరీ ఎల్ అనేది ఉంది, ఎల్లుతో పాటు ఎన్నుకే టీ అనేది కూడా ఉంది అని మనకి ఈరోజు తెలిస్తే అవి ఎందుకు ఉన్నాయి, దాని పని ఏంటి అనేది రేపు కాన్ఫిగరేషన్స్లో నేర్చుకుంటాం. అందుకని ఇక్కడ నోట్ చేయడం జరిగింది అనమాట. మనకి ఐటమ్ కేటగిరీ ఎల్, ఎన్, టీకే ఇవి 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇవి ఏంటి, ఎలా పనిచేస్తుంది, దీని యొక్క యూజెస్ ఏంటి అనేది రేపు విత్ కాన్ఫిగరేషన్తో సహా మనం దాని గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లో సింగిల్ లెవెల్ బాంబ్, మల్టీ లెవెల్ బాంబ్ అని చెప్పా. అసలు సింగిల్ లెవెల్ బాంబ్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ బాంబ్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చెప్తా. ఇది మల్టీ లెవెల్ బాంబ్, ఎందుకంటే ఈ బాంబ్లో ఇంకో బాంబ్ ఉంది, అందుకే దీన్ని మల్టీ లెవెల్ బాంబ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫెట్ అనేది ఒక బాంబ్, ఈ బాంబ్లో మళ్ళీ ఒక బాంబ్ అసైన్ చేసాం, ఫెట్ అంటే హాల్బ్ బాంబ్ అసైన్ చేసాం. అందుకని ఇదేంటి ఇది ఇది మల్టీ లెవెల్ బాంబ్. అంటే ఈ బాంబ్లో ఇంకో బాంబ్ ఉంది అన్నమాట. సింగిల్ లెవెల్ బాంబ్ అంటే ఇది సింగిల్ లెవెల్ బాంబ్, ఎందుకంటే ఇది ఫైనల్, ఇక దీని కింద ఏం లేవు, అంటే ఇంకో బాంబ్ అనేది లేదు, జస్ట్ కంపోనెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే దీని బాంబ్ క్రియేట్ చేసినప్పుడు ఆల్రెడీ ఇంకో బాంబ్ మనం సెమీ ఫినిష్ బాంబ్ ఎంట్రీ చేసాం, అంటే అసెంబ్లీ, అంటే అసెంబ్లీ ఏఎస్ఎం అనేది అసైన్ చేసాం అందులో. అందు గురించి అని ఇది మల్టిపుల్ బాంబ్, ఇది సింగిల్ బాంబ్. ఓకే, మీకు విత్ డయాగ్రామ్తో పాటు కూడా చూసి ఇక్కడ మనకు ఈ బైక్ అనేది మల్టిపుల్ బాంబ్. అంటే దీని కింద ఫర్ ఎగ్జాంపుల్ రెండు కంపోనెంట్స్ ఉన్నాయి, ఒక సెమీ ఫినిష్డ్ ఉంది, అంటే ప్రేమ్ అసెంబ్లీ అని కనిపిస్తుంది, సెమీ ఫినిష్డ్ ఉంది. మళ్ళీ దీని కింద 2 కంపోనెంట్స్ ఉన్నాయి, రెండు సెమీ ఫినిష్డ్ ఉన్నాయి. దీని కింద మళ్ళీ 2 సెమీ ఫినిష్డ్ ఉన్నాయి, ఒకటి వీల్ అండ్ ఒకటి మళ్ళీ ఒకటి ఇంకో ప్రేమ్. సో దీని కింద మళ్ళీ 2 అసెంబ్లీ, అంటే ఇది మల్టిపుల్ బాంబ్ అవుతుంది. ఇది మల్టిపుల్ బాంబ్ అవుతుంది, ఇది కూడా మల్టిపుల్ బాంబ్ అవుతుంది, ఎందుకంటే దీని కింద ఇంకా 2 ఉన్నాయి. కానీ ఇది ఏమవుతుంది, సింగిల్ లెవెల్ బాంబ్ అవుతుంది. ఇది మల్టీ లెవెల్ బాంబ్ అవుతుంది, ఇది కూడా మల్టీ లెవెల్ బాంబ్ అవుతుంది, ఎందుకంటే దీని కింద ఇది అసైన్ చేసాం, మళ్ళీ దీని కింద ఈ 2 అసైన్ చేసాం. సో మరి దీని కింద ఏం అసెంబ్లీ చేయలేదు, ఏం అసైన్ చేయలేదు, జస్ట్ కంపోనెంట్స్ మాత్రం ఇచ్చాం. సో ఆల్రెడీ బాంబ్లో బాంబ్ అసైన్ చేస్తే అది మల్టిపుల్ బాంబ్, బాంబ్లో ఓన్లీ కంపోనెంట్స్ ఇస్తే అది అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రియల్ టైంలో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి, ఈ మెటీరియల్ ఏ బాంబ్, మల్టిపుల్ బాంబా సింగిల్ బాంబ్ అంటే, సో ఇక్కడ మీకు ఏదైతే ఏఎస్ఎం అని కనిపిస్తుందో అది మల్టిపుల్ బాంబ్, మీకు ఏఎస్ఎం కనిపించలేదు అనుకో సింగిల్ లెవెల్ బాంబ్, దట్స్ ఇట్, అది సింపుల్. ఓకే, అంతా అది ఎలా అనేది చూస్తాం. సో నెక్స్ట్ ఇది ఇది కాదు, ఇది రికర్సివ్ బాంబ్, ఇది ఇలా ఉండండి, రికర్సివ్ బాంబ్. ఓకే చెప్తా, రికర్సివ్ బాంబ్ చెప్పిందా స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ఎందుకు లైక్ స్కిప్ చేయడం, అంటే ఇది చెప్పిందా కదా చెప్దాం అనుకున్నా. రికర్సివ్ బాంబ్ అంటే ఏంటి, మనము ఫార్మా ఇండస్ట్రీకి చాలా మట్టుకు ప్రీవియస్ కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీకి నేను ఒక 6 మంత్స్ చేశాం.
రికర్సివ్ నంబర్ ఆఫ్ రికర్సివ్ బాంబ్ ఉంటాయండి, ప్రతి లెవెల్లో రికర్సివ్ బాంబ్స్ ఉంటాయి. ఓకే, రికర్సివ్ బాంబ్ ఉంటాయి కరెక్టే. అసలు రికర్సివ్ బాంబ్ అంటే ఏంటి? రికర్సివ్ బాంబ్ అంటే ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కర్డ్, పెరుగు. సో మనం పెరుగు తయారు చేయాలంటే కొంచెం పెరుగు యాడ్ చేయాల్సిందే. అంటే దాన్ని వేసే అది పెరిగే, ఇది క్వాంటిటీ తక్కువ అంతే. మనం ఒక కుండ నిండా పెరుగు తయారు చేయాలంటే కొంచెం ఇంత, ఐ మీన్ ఎంత, ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఎంతో కొంత మనం పెరుగు యాడ్ చేయాల్సింది. అంటే మనం తయారు చేస్తుంది పెరిగే, అంటే మనం తయారు చేస్తుంది పెరుగు, అది తయారు అవ్వాలంటే మనం యాడ్ చేస్తుంది కూడా పెరిగి, అంటే రెండు సేమ్. అంటే తయారు చేస్తుంది సేమ్, తయారు చేయడానికి యూజ్ చేస్తుంది సేమ్. అంటే మన ఫార్మా ఇండస్ట్రీలో ఒక డ్రగ్స్ తయారు చేయాలంటే కొంచెం సేమ్ డ్రగ్స్ యాడ్ చేస్తారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రాడ్ తయారు చేయాలి, పెద్ద ఐరన్ రాడ్ తయారు చేయాలి, అది అది పెద్ద ఐరన్ రాడ్ ఇంత దొడ్డు ఇంత పొడుగు తయారు చేయాలి. సో తయారు చేయాలంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంది? ఐరన్ రాడ్సే. ఐరన్ రాడ్స్ అన్ని కలిపి కలిపే కదా ఇంత పెద్ద ఐరన్ రాడ్ అవుతుంది. సో మన అందులో డిఫరెంట్ వేరే ప్రోడక్ట్, వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ కలపట్లేగా, ఐరనే కదా కలిపేది. సో ఐరన్ రాడ్ అనేది ఒక హెడర్ మెటీరియల్ అయితే దాంట్లో కలిపేది కూడా హెడర్, అంటే అదే క్వాంటిటీ, అంటే అదే కంపోనెంట్ అనమాట. కంపోనెంట్ అదే, ప్రొడక్ట్ అదే, దాన్నే రికర్సివ్ బాంబ్ అంటాం. సో ఒక పెరుగు తయారు చేయాలంటే మనం వాడేది కూడా, మనం దాంట్లో కొంచెం యాడ్ చేయాల్సిన తోడు అంటాం. మీరు అందరు మనం తెలియ కాబట్టి తోడు అంటాం, తోడేయడం సంథింగ్ ఇలా అంటాం, మా అమ్మ వాళ్ళు అలానే అంటారు. సో ఆ పెరుగు వేస్తేనే మనకు ప్రాపర్ పెరుగు అనేది, మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. దాన్నే రికర్సివ్ బాంబ్ అంటాం. ఓకే, ఒకసారి రికర్సివ్ బాంబ్ క్రియేట్ చేసి చూద్దాం, సిస్టంలో ఎలా అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను పెరుగు, జస్ట్ జస్ట్ అజ్యూమ్ ఇది నేను పెరుగు తయారు చేసిన, ఇది పెరుగు. సో దాంట్లో కొంచెం చింతపండు వేసాను, కొన్ని వాటర్ కలిపాను, కొంచెం మిల్క్ ఉన్నాయి, ఇది చింతపండు, కొంచెం చింతపండు సంథింగ్ ఏదో వాటర్ మిల్క్ ఏదో అనుకోండి. దాంతోపాటు నేను పెరుగు వేయాలి. ఇది నేను తయారు చేసేది పెరుగు, ఒక కుండ తయారు చేస్తున్నా క్వాంటిటీ. ఓకే, సో దాంట్లో నేను కొంచెం క్వాంటిటీ పెరిగేయాలి, ఇది వేయాలి, దీంట్లోకెళ్ళి తీసేయాలి. ఓకే, ఇది సంథింగ్ వాటర్ అనుకోండి, కొంచెం మిల్క్ అంటే ఏదన్నా అనుకోండి, దాంతోపాటు నేను కొంచెం పెరిగి యాడ్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, తీసుకొని ఒక కుండ తయారు చేయాలంటే, సారీ ఇది కాపీ, ఇక్కడ పేస్ట్, ఇక్కడ ఎల్, ఎందుకంటే అది స్టాక్ ఐటమ్. సో ఇది ఒక కుండ నీడ తయారు చేయాలంటే మనం ఎంత గ్రామ్స్లలో ఇస్తాం, 1 గ్రాము 10 గ్రాము, ఇక్కడ గ్రామ్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ 1 kg తయారు కావాలంటే, ఇది 1 kg తయారు కావాలంటే ఏం చేస్తాం, ఒక 10 గ్రామ్స్ 100 గ్రామ్స్ అనేది గ్రామ్స్లో యూనిట్ ఆఫ్ మెజర్ వస్తుంది. దీన్ని చేసుకోవచ్చు, దాన్ని మార్చుకోవచ్చు. ఓకే, దానికి ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది అలా అన్నమాట. సో ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే నాకు సిస్టమ్ ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. బామ్ ఈజ్ రికర్సివ్ అంటే హెడర్ కంపోనెంట్ కూడా సేమ్ అని చెప్తుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుందా, రికర్సివ్ అలౌట్ డైరెక్ట్ మెసేజ్ వస్తుంది మనకి. సో ఇక్కడ యాక్టివేట్ చేసి కంటిన్యూ చేస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది మనకి. దీన్నే రికర్సివ్ బామ్ అంటాం. సింపుల్ కాన్సెప్ట్, అర్థమయ్యేంత వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, అర్థమైనంటే సింపుల్ అనమాట. సో రికర్సివ్ బామ్ అంటే అది ఎగ్జాంపుల్ అది. సో మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే అదే హెడర్ మెటీరియల్ అయ్యి ఉండి అదే దాంట్లో కలుపుతున్నాము అని అంటే ఫార్మా ఇండస్ట్రీలో చాలా మటుకు యూజ్ చేస్తారు. ఓకే, అది మాకు అంత బయట పెట్టలే, మాకు వాళ్ళ సీక్రెట్స్ ఉంటాయన్నమాట వాళ్ళవి. సో వాళ్ళ అన్ని డీటెయిల్స్ ఇలా అలా ఇవ్వరనమాట. మాకు రికర్సివ్ బాంబ్ కావాలి, మీకు అంత సంబంధం లేదు, మాకు దీనికి కావాలి ఇంత అని అది చెప్తారనమాట. వాళ్ళు నేను డీటెయిల్డ్గా ఇది అది దాని యొక్క పేర్లు అవి చెప్పారనమాట. అదంతా స్పెసిఫికేషన్స్ కానీ ఏమన్నా దాని వాళ్ళకున్న, అంటే వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు సీక్రెట్గా. సో సో అదే అనమాట. సో అది ఈ యొక్క తయారు కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 kgs తయారు కావాలంటే నాకు బామిలా కావాలి. ఈ యొక్క డ్రగ్స్ 100 kgs కావాలంటే ఈ ఈ ఈ 100 kgsలో నేను ఇదే డ్రగ్స్ నేను ఒక 1 kg, నేను 1 kg బాంబ్లో రావాలని చెప్తారనమాట. సో చెప్పినప్పుడు మనం ఇలాంటి బాంబ్స్ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఒక నిమిషం, లెట్ మీ గో డౌన్. ఎస్, ఓకే, సేవ్.
తీసేసాను, నేను మళ్ళీ తీసేసాను, ఎందుకులే మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది, ఇది బాగా మనకు రేపు యూజ్ అవ్వచ్చు. సో ఇది రికర్సివ్ బాంబ్. ఇక్కడ చూస్తే డయాగ్రామ్ ప్రకారం చూస్తే ఇక్కడ ఈ1 అని ఉంది, హెడర్ మెటీరియల్. ఈ1 అనేది హెడర్ మెటీరియల్. ఇక్కడ K1 K2 B1 ఉంది, మళ్ళీ K3 ఉంది. కానీ ఇక్కడ ఈ1 ఉంది. అంటే బాంబ్లో ఇది హెడర్ మెటీరియల్ అయితే ఇది కంపోనెంట్ కిందకి వస్తుంది. అంటే ఇది మల్టీ లెవెల్ బాంబ్. సో దీని కింద 3 ఉన్నాయి. మళ్ళీ B3 అనేది 2 రకాల B3 తయారు కావాలంటే మనకు ఇది యాడ్ చేయాలి. ఏది యాడ్ చేయాలి? ఈ యొక్క ఈ ఈ- ఈ యొక్క ఈ1 ఇందులో యాడ్ చేయాలని. సో అందు గురించి అని దీని రికర్సివ్ అంటే సేమ్ హెడర్ మెటీరియల్లో మనం రికర్సివ్ అనమాట. ఓకే, యాడ్ చేస్తే దాని రికర్సివ్ బాంబ్. సో మల్టీ లెవెల్ బాంబ్ ఇది అయిపోయింది. సో ఇది ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ బాంబ్, మల్టీ లెవెల్ బాంబ్స్ అనేది తర్వాత. ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనం రేపు మళ్ళొక బాంబ్ క్రియేట్ చేసుకున్నా పర్లేదు, బట్ క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడానికి ఈ బాంబ్ని డిస్టర్బ్ చేస్తాం, ఎందుకంటే ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి. ఓకే, సో యా డైరెక్ట్ నేను సెమీ ఫినిష్గా డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, ఇది ఆల్టర్నేటివ్ బాంబ్, సారీ ఇది బాంబ్. ఇప్పుడు నేను CS01కి వెళ్తున్నా. మళ్ళీ ఆల్టర్నేటివ్ బాంబ్స్ క్రియేట్ చేయాలంటే CS01 వెళ్ళాలి. చేంజ్ మోడ్కి వెళ్ళాలంటే CS02. నేను మళ్ళీ CS01కి వెళ్తున్నా. CS01కి వెళ్ళేసి సేమ్ మెటీరియల్ ఎంట్రీ చేసి ఎంటర్ కొట్టగానే నాకు ఒక మెసేజ్ ఇస్తుంది కింద, ఆల్టర్నేటివ్ 2 యాడెడ్ టు బాంబ్. అంటే ఇదే మెటీరియల్ మీద ఇంకొక బాంబ్ క్రియేట్ అవుతుంది. అంటే ఇంకొక బాంబ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ చేస్తా, ఎంటర్. సో ఇందులో ఏం ఎంట్రీ చేస్తావు? ఇదే మెటీరియల్ పైన ఇంకో బాంబ్ క్రియేట్. ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ మెటీరియల్ ఇవ్వచ్చు. నేను సీట్ ఇవ్వచ్చు. యాక్చువల్లీ ప్రేమ్లో సీట్ కూడా తయారవ్వదు, సీట్ ఇవ్వచ్చు 1. అండ్ ఇంకోటి ఏది, ఇంజిన్ ఇవ్వచ్చు. జస్ట్ చెప్తున్నా, ఇంజిన్ ఇవ్వచ్చు, ఎంటర్. సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాంబ్ ఎలాగో వేస్ట్ అవుద్ది కాబట్టి ప్రేమ్ బాంబ్, మళ్ళీ రేపు ప్రేమ్ బాంబ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసా, సేవ్ అయిపోయింది. ఆల్టర్నేటివ్ బాంబ్ 2 సేవ్ అయిపోయింది. సో మళ్ళా ఇది యాక్చువల్లీ చేంజ్ మోడ్లో, ఇది సేవ్, ఇది క్రియేట్ మోడ్లోనే ఉంది. క్రియేట్ ఇక్కడ కనిపిస్తుంది, క్రియేట్ మెటీరియల్ మాస్టర్ క్రియేట్ మోడ్లోనే ఉంది కాబట్టి నేను మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఈ ఎంటర్ చేయగానే మళ్ళీ నాకు ఆల్టర్నేటివ్ బాంబ్ 3 అని ఉంటుంది. సో ఇలా ఎన్ని బాంబ్స్ క్రియేట్ చేయొచ్చు న్యూమరికల్గా? ఎన్ని బాంబులు క్రియేట్ చేయొచ్చు అని అంటే 99 వరకు క్రియేట్ చేయొచ్చు. 99 వరకు. సో ఇట్లా 1 2 3 4 5 99. సో 99 తర్వాత ఇంకేమైనా క్రియేట్ చేయొచ్చా అంటే 1A 1B 1 3 1C లేదా 2A 2B అలా ఎన్ని బాంబ్స్ అంటే అన్ని బాంబ్స్ చేయొచ్చు. అవును, ఒకటే మెటీరియల్ మీద మల్టిపుల్ బాంబ్స్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒకటే మెటీరియల్ మీద మల్టిపుల్ కంపోనెంట్స్ ఎందుకు? ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 బాంబ్స్ క్రియేట్ చేశాను, ఆ బాంబ్ డిస్ప్లే చేశాను మీకు. ఇప్పుడు CS02కి వెళ్తా, CS02కి వెళ్తా. CS02కి వెళ్ళగానే నాకు ఇక్కడ ఇన్సైడ్కి వెళ్తే F4 ఆప్షన్ లేదు. ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ 2 బాంబ్స్ కనిపిస్తున్నాయి, ఆల్టర్నేటివ్ బాంబ్. ఏ బాంబ్కి వెళ్తావు? నేను ఫస్ట్ బాంబ్ డబుల్ క్లిక్ ఇస్తున్నా. ఇస్తే నాకు ఏం మెటీరియల్ ఉంది? టాప్ పైప్ బాటమ్ పైప్ ఉంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ బాంబ్ 1 వచ్చింది. నేను బ్యాక్ వెళ్ళేసి సెకండ్ దాని మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ సేమే, కానీ సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే నేను ఇంజిన్ అని ఇచ్చా, అలాగే సీట్ అని ఇచ్చా, అవి వెళ్ళాడుతున్నాయి. సో ఇలా ఒకటే మెటీరియల్ మీద మల్టిపుల్ బాంబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసో లేదో, నేను చెప్పాలో లేదో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక డ్రగ్స్ తీసుకుందాం, ఎంజీలలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నికోటిక్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నికోటిక్స్ మనకు 2 mg ఉంటుంది, 4 mg ఉంటుంది. ఓకే, కానీ పేరు అదే, ప్యాకెట్ అదే, సిమిలర్, చూడడానికి సేమ్ టు సేమ్. కానీ డ్రగ్స్ కంటెంట్ అనేది తక్కువ ఎక్కువ ఉంది. ఒక దాంట్లో 4 mg ఉంది, ఒక దాంట్లో 2 mg ఉంది. సో ఒకటే బాంబ్లో యూజ్ చేసి 2 mg 4 mg మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. దానికి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఒకటి 4 mg, ఒకటి 2 mg. సో 2 mg రిక్వైర్మెంట్ వస్తే ఫస్ట్ బాంబ్ సెలెక్ట్ చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అలాగే 4 mg రిక్వైర్మెంట్ వస్తే సెకండ్ బాంబ్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో అలా ఈ ఈ యొక్క పేరు మాత్రం ఒకటే. టాబ్లెట్ అయినా సరే మనం చాలా మట్టుకు డ్రగ్స్ కంటెంట్ కొంచెంలో దాంట్లో ఏముంటుంది, ఎక్కువ ఉంటుంది, ఎంజీ అనేది కానీ అది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం
ఏ లెవెల్లో మనం ట్యాబ్లెట్లలో 2 ట్యాబ్లెట్ కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పి నికోటిన్ ట్యాబ్లెట్ మనము అది చింగం ఏదైతే ఉందో దాన్ని మనం కంపేర్ చేసుకుంటే 2 సేమ్ టు సేమ్. కానీ దాంట్లో ఉన్న డ్రగ్స్ కంటెంట్ అనేది ఎక్కువ తక్కువ ఉంటదనమాట. సో దానికి 2 బాంబ్స్ ఉంటాయండి. సో అందుకని ఇలా 99 బాంబ్స్ వరకి క్రియేట్ చేయొచ్చు. సో మనం ఫర్దర్‌గా మనము కొన్ని సినారియోస్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావడం జరుగుతుందనమాట. ఓకే. సో అది నెక్స్ట్ ఇదయిపోయింది. ఇదయిపోయింది. ఇవి ఐటెమ్ కేటగిరీస్ అనేది ప్రాక్టికల్‌గా చెప్తాం. ఎందుకంటే టైం తీసుకుంటది. ఎందుకంటే అదంతా ప్రాక్టికల్‌గా చేయాలి. మనం చూపించలేం. ఎందుకంటే మెటల్ మాస్ క్రియేట్ చేసి, దాని తర్వాత ఒక బాంబ్ క్రియేట్ చేసి అదంతా లొల్లి ఉంటదనమాట. సో ఇది మెటీరియల్ స్టేటస్. ఇదొకటి మర్చిపోయా. ఇదొక టాపిక్ పెండింగ్ ఉంది. మెటీరియల్ స్టేటస్. సో మెటీరియల్ స్టేటస్ అనేది కూడా కాన్ఫిగరేషన్ పాయింటే. కానీ మెటీరియల్ స్టేటస్ యూజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ బాంబ్ ఓపెన్ చేసింది ఉన్నాం కాబట్టి మనం డబుల్ కిక్ ఇచ్చేసామనుకో, ఇక్కడ మనం సో ఇది మెటీరియల్ మాస్టర్కి వెళ్ళిపోయింది డైరెక్ట్. అక్కడ కాదు కావాల్సింది, ఇక్కడ. ఇప్పుడు హెడర్ డేటాకి వెళ్ళాం. హెడర్ డేటాకి వెళ్ళాం. ఇక్కడ చూస్తాం మనం మెటీరియల్ స్టేటస్ అనేది. మెటీరియల్ స్టేటస్ అనేది అసలు మెటీరియల్ స్టేటస్ పని ఏంటి? మనం రేపు దీని గురించి మన ఓన్ మెటీరియల్ స్టేటస్ కూడా క్రియేట్ చేసుకుంటాం. డోంట్ వరీ, క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం దాని గురించి బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకుంటాం. ఓకే, మెటీరియల్ స్టేటస్ అంటే ఏంటి? దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటి యాక్టివ్, ఒకటి ఇన్యాక్టివ్. సో యాక్టివ్ అంటే ఏంటి, ఇన్యాక్టివ్ అంటే ఏంటి? యాక్టివ్ అంటే ఈ బామ్ అనేది ఎంఆర్పి ఎక్స్ప్లోజర్ అంటే ఎంఆర్పి రన్ అవ్వడానికి, ప్లాన్ ఆర్డర్ జనరేట్ అవ్వడానికి, కాస్టింగ్ రిలీజ్ అవ్వడానికి, అంటే రీషెడ్యూలింగ్ అవ్వడానికి, అంటే అండ్ అలాగే రిలీజ్ అవ్వడానికి, ఆర్డర్ రిలీజ్ అవ్వడానికి, ఇలా అన్నిటికీ అప్లికేబుల్. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేయలేం. కాన్ఫిగరేషన్స్లో చేంజ్ చేస్తాం, ఇక్కడ మనం చేంజ్ చేయలేం. ఓకే, ఇక్కడ మనం ఎలాంటి చేంజెస్ చేయలేం. దాన్ని జస్ట్ డిస్ప్లే మాత్రమే చూడగలం. కానీ కాన్ఫిగరేషన్స్కి వెళ్తే అక్కడ చేంజ్ చేస్తాం. సో ఈ యాక్టివ్ అనేది ఈ బామ్ ఏదైతే ఉందో ప్రేమ్ R150501 అనేది ఏంటంటే, ఈ యొక్క బామ్ అనేది అన్నిటికీ అప్లికబుల్. అంటే ప్రాపర్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఒక ఎస్ఏపి కావాల్సిన రిజల్ట్, ఒక బిజినెస్ కావాల్సిన రిజల్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని ఈ యొక్క బామ్కి రిజల్ట్ అనేది వస్తాయి. అదే నువ్వు ఇన్యాక్టివ్ ఇచ్చావనుకో, ఇక్కడ ఇన్యాక్టివ్ ఇచ్చావనుకో ఏమవుతుంది? ఈ బామ్ అనేది దేనికి వర్క్ అవ్వదు. ఏదో డమ్మీ అంతే. దీని మీద ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవ్వవు, ప్లాన్ ఆర్డర్ జనరేట్ అవ్వవు, కాస్టింగ్ రిలీజ్ అవ్వదు, ఏం అవ్వదు. ఎందుకు? ఇది ఇక్కడ ఏమి యాక్టివేట్ లేదు కాబట్టి, 2 ఆప్షన్ ఏది యాక్టివేట్ లేదు కాబట్టి ఇన్యాక్టివ్ ఇస్తే. సో ఆ విధంగా బామ్ ఒకవేళ స్టాప్ చేసుకోవాలనుకున్నా ఆ విధంగా మనం దాన్ని స్టేటస్ పరంగా మనం చూస్తే, మెటీరియల్ స్టేటస్ మనం బాగా అర్థం చేసుకుంటే, మనం మెటీరియల్ స్టేటస్ నేర్చుకున్నాం. అది క్లయింట్ లెవెల్లో ఒకటి ఉంది, ప్లాంట్ లెవెల్లో ఒకటి ఉంది. మెటీరియల్ స్టేటస్ అంటే ఏంటి అని అంటే, క్లయింట్ లెవెల్ ఆఫ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్డ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అంటే మొత్తం అన్ని ప్లాంట్లలో స్టాప్ అయిపోతుంది ఆ మెటీరియల్. అదే ప్లాంట్ లెవెల్లో ఇస్తే ఎంఆర్పి 1Vలో ఇస్తాం, ఆ ప్లాంట్కి మాత్రమే మెటీరియల్ స్టాప్ అయిపోతుంది. అది మెటీరియల్ స్టేటస్. ఇదేంది బామ్ స్టేటస్. ఒకవేళ నువ్వు బామ్ అనేది నువ్వు స్టాప్ అవ్వాలి అని అనుకుంటే 2 ఇస్తావు, రన్ అవ్వాలి ప్రాపర్గా అంటే 1 ఇస్తావు. లేదు నాకు పర్టికులర్గా దీనికి మాత్రమే స్టాప్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ అన్చెక్ చేయాలి సరిపోతుంది. నీకు ఏవేవి రన్ అవ్వాలి అక్కడ ఇచ్చేసి కొత్త క్రియేషన్ అంటే ఏదైతే ఉందో ఇక్కడ నీకు ఆప్షన్ ఓన్లీ ఫర్ ది రిలీజ్ అనుకున్నావు అనుకో, ఈ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది. ఏంటి ఆప్షన్ 6. సో ఆ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మనం ఓన్గా కూడా చేయొచ్చు. అది అనమాట మెటీరియల్ స్టేటస్ అనేది. అది సో ఇంకా అడిషనల్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇవన్నీ మనం నేర్చుకొని అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు, చేసే టైంలో నేర్చుకుందాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది బామ్ యూజెస్. ఓకే, సో అలాగే ఇది కూడా బామ్ యూజెస్. ఇది ప్రేమ్. ఓకే 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 1 మినిట్ మనకు